ఈత నేర్పించడం కోసం ఇది మనం ఈత కొట్టగలుగుతాం అనేది కాదు, కానీ స్టామినా వస్తుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి. రీసెంట్ గా కూడా ఒక వీడియో చూసాం. ఆక్వాడెవెల్స్ ఆధ్వర్యంలో ఈ రోజు ఈత శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. శ్రీ గోకరాజ్ గంగరాజ్ గారి చేతుల మీదుగా ఈ ఈత శిక్షణ శిబిరం అయితే ప్రారంభించబడుతుంది. సార్ తో మాట్లాడదాం. సార్, ఎంత వరకు ఉపయోగం అంటారు పిల్లలకి? జీవితంలో మరి స్విమ్మింగ్ అనేది చాలా ముఖ్యం. ఎంచేతంటే నడక చిన్నప్పుడు ఎలా నేర్పుతారో అలా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కూడా ఈత నేర్పడం చాలా ముఖ్యం. ఎంచేదంటే నీరు అనేటప్పటికి చిన్నారులు కదా ప్రతి ఒక్కరికి కూడా దాంట్లో దిగాలి, కాళ్ళు ఆడించాలి, కొంతమంది దిగాలి. అది ఈత రాని వాళ్ళు కూడా లోతు తెలియకుండా దిగటం, వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు. చిన్నారులే కాదు, మరి ఇంజనీరింగ్ చదువుకున్న విద్యార్థులు కూడా మనం చూస్తున్నాం, పేపర్లో అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. వాళ్ళు కూడా ఈత రాక మరి ఎంతో మంది చనిపోవటం మనం చూస్తున్నాం. అటువంటి జరగకుండా ఉండాలంటే ఈత వల్ల మనకి ఏంటంటే మన సరదా తీరుతుంది, అంతేకాకుండా మన ప్రాణం కాపాడుకోడిపోయే అవకాశం ఉంటుంది. అంచేత అందులో ముఖ్యంగా సమ్మర్లో మరి పిల్లలందరికీ కూడా మరి చదువు మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి పిల్లలకి అవకాశం లేకుండా ఉంటుంది. సమ్మర్లో మరి మంచి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రతి సంవత్సరం సమ్మర్లో ఈ కార్యక్రమం నిర్వహించడం వల్ల అనేక మంది చిన్నారులు దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని వాళ్ళు మరి ఈత నేర్చుకోవటం వల్ల వాళ్ళ ఆరోగ్యం, అలాగే కూడా రాబోయే రోజుల్లో వారు కూడా బాగా ఈత నేర్చుకుంటూ ఇంకొకరిని కూడా కాపాడగలుగుతారు. వారి కాపాడుకుంటాం కాకుండా ఇతరులు కూడా కాపాడుకునే స్థాయి వచ్చిందంటే అంతకన్నా జీవితంలో ఇంకేం కావాలి? 10 మందికి సహాయపడితే అంతకన్నా ఎక్కువ మనకు సంతోషం ఇచ్చేది ఇంకోటి ఉండదు. అటువంటి కార్యక్రమం ఇది. తప్పకుండా ఆక్వాడెవెల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు అలాగే మెంబర్స్ అంతా కూడా తప్పకుండా ఈ కార్యక్రమం దగ్గరుండి తల్లిదండ్రులు కన్నా ఎక్కువ కూడా జాగ్రత్తలు తీసుకుని ఈ కార్యక్రమం దిగ్విజయం జరిగేటట్టుగా వారు చూస్తారని పూర్తి నమ్మకం నాకు ఉంది. తప్పకుండా చిన్నారులంతా కూడా ఈ సదవకాశాన్ని వాడుకుని మీకు మీ ఆరోగ్యం కోసం పాలు, బూస్టు, అలాగే బాయిల్డ్ ఎగ్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ప్రతిరోజు. అంచేత ఈ కార్యక్రమంలో క్రమం తప్పకుండా ఎవరైతే ఎన్రోల్ చేసుకున్నారో వారంతా తప్పకుండా అటెండ్ అవ్వాలని, టైంకి రావాలని కోరుకుంటూ జరుగుతుంది. సార్, మీకున్న అనుభవం చెప్పండి. ఈతతో గతంలో నేను మీకు విన్నాను, మీరు ఈత అంటే వేరే వాళ్ళని సేవ్ చేసే అవకాశం కూడా కలుగుతుంది కదా? అవును, ఎంచేదంటే ఈత మరి నేను చిన్నప్పుడు మా గ్రామంలో కాలువల్లో ఈదిన వాళ్ళం. అటువంటి అవకాశం ఆ రోజుల్లో ఉండేది. ఇప్పుడు అంతా సిటీ వచ్చేసారు కాబట్టి అవకాశం తగ్గిపోయింది. ఈత అనేది చాలా ముఖ్యం. ఎంచేదంటే మరి ఒకసారి కృష్ణానది పైనుంచి కూడా ఎవరో దూకేశారు. ఇలా ఆక్వాడెవెల్స్కి వస్తా ఉంటే అది చూసి వెంటనే ఇక్కడ ఒక బోటు తీసుకుని వెళ్ళి ఆ ముసలమ్మని మేము రక్షించడం జరిగింది. అలాగే అనేక సందర్భాలలో మనకి ఈత ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఏంటంటే మరి నీరు అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇంట్రెస్ట్, కానీ దాన్ని ఫోబియా అటువంటి భయం అనేది ఉండకూడదు. ఎప్పుడైతే మనం ప్రమాదానికి ఉన్నామో అప్పుడు కనీసం మనం ఇక్కడ నేర్చుకుని నిలబడి మనం ఎలాగ ఎవరో సహాయానికి వచ్చే వరకు ఎలా మనం రక్షించుకోవాలో అనేది కూడా మీకు ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. అని చేత ఇది చిన్నాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. అనేక మంది మరి మా ఆక్వాడెవెల్స్ మెంబర్స్ అనేక మంది ప్రాణాలు మరి నదిలో దిగిన వారిని కాపాడటం జరిగింది. అని చేత ఇది చాలా ఈత అనేది చాలా జీవితంలో ఒక ముఖ్య భాగం. ఎలా నడక ఎలాగో నడుస్తామో అలాగే ఈత కూడా ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని చెప్తున్నాను. నమస్కారం. ఆక్వాడెవెల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు రామకృష్ణ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్, నమస్తే సార్. ఎలా జరుగుతున్నాయి సార్ ఈ రోజు ఈత శిక్షణ శిబిరం? ఇది యాక్చువల్ గా ఇది 17వ సంవత్సరం అండి. మేము ఈ వేసవి ఈత శిక్షణ శిబిరం పిల్లల కోసం చేయడం అనేది స్టార్ట్ చేసి 17 సంవత్సరాలు అయింది. మధ్యలో ఒక కరోనా సమయంలో ఒక సంవత్సరం మాత్రం ఈత శిక్షణ శిబిరం నిర్వహించలేదు. ఆ కరోనా పరిస్థితుల్లో కంటిన్యూగా ప్రతి ఏటా 250 నుంచి 300 మంది పిల్లలకి ఇక్కడ మనం ఈతలో తరబేతినిస్తున్నాం. ఇక్కడ ప్రత్యేకమైన విశేషం ఏంటంటే మరి సిటీలో అన్ని చోట్ల స్విమ్మింగ్ పూల్స్ లో ఈత శిక్షణ శిబిరం అనేది నిర్వహించడం జరుగుతూ వస్తుంది. అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే ఒక 2 వారాలు పిల్లలు ఇక్కడ నేర్చుకుని లెగ్ బీటింగ్, ఫ్లోటింగ్ వచ్చిన తర్వాత మరి 20 అడుగుల లోతున్నటువంటి కృష్ణమ్మ ఒడిలో డీప్ వాటర్ లో కూడా మేము స్విమ్మింగ్ చేయిస్తాము. మనం కార్యక్రమం అయిపోయి 4 వారాలు అయ్యేటప్పటికి ఇందులో కనీసం ఒక 25 to 40% పిల్లల్ని మీకు ఎదురుగా ఐలాండ్ కనబడుతుంది. సుమారు ఐలాండ్ ఇక్కడ నుంచి అప్ అండ్ డౌన్ 1.4 కిలోమీటర్ దాకా వస్తుంది. ఈ ఐలాండ్ కూడా స్విమ్ చేయించి తీసుకొచ్చేలాగా వాళ్ళని ట్రైన్ చేస్తాం.
మరి ఇందుకు ప్రత్యేకంగా తల్లిదండ్రులు మరి విజయవాడగా ఎక్కువ మంది విజయవాడ నుంచి వస్తారు. మరి ఆ ప్రాంతం నుంచి ఎంతో దూరంలో ఉన్నటువంటి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ పిల్లల్ని ఇంత ఎర్లీ మార్నింగ్ అంటే ఆ టైంకి వచ్చే వాళ్ళకి నమ్మకం ఆక్వాడోల్స్కి వెళ్తే మనకి సేఫ్ గా మన పిల్లలకి ఖచ్చితంగా 100% మనకి ఈత నేర్పుతారు మా పిల్లలకి అనేటువంటి ఒక నమ్మకంతో వస్తున్నారు. ఆ తల్లిదండ్రులందరికీ కూడా మేము కమిటీ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు టైమింగ్స్ ఏంటి? ఇది ఫస్ట్ బ్యాచ్ అంటే మేము రెగ్యులర్ గా మా చైర్మన్ గారు గోకరాజ్ గంగరాజ్ గారు గెస్ట్ హౌస్ స్విమ్మింగ్ పూల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉన్న పూల్ లో నేర్పించేవాళ్ళం. అక్కడైతే మనకి 300 మంది పిల్లలకి స్విమ్మింగ్ నేర్పించడానికి అవకాశం ఉండింది. మరి ఇక్కడ ఒక బ్యాచ్ కి 70-80 మందికి మించి మనం అటు పూల్లో గానీ ఇటు రివర్ లో గానీ దింపడానికి అవకాశం అంతకంటే ఎక్కువ లేదు. సో ప్రస్తుతానికి అయితే 2 బ్యాచ్లు చేద్దాం అనుకుంటున్నాం. అని మరి పాత వాళ్ళు ఖచ్చితంగా వచ్చి కాదు మీరు చేయాలి అన్నప్పుడు తప్పనిసరి అయితే 3 బ్యాచ్లుగా కూడా డివైడ్ చేసి చేద్దామని ఉద్దేశం ఉంది. మొదటి బ్యాచ్ వచ్చి 5:30 నుంచి 6:30 వరకు ఉంటుంది. రెండో బ్యాచ్ 6:30 నుంచి 7:30 వరకు ఉంటుంది. మూడో బ్యాచ్ ఒకవేళ మొదలైనట్లయితే 7:30 నుంచి 8:30 వరకు ఉంటుంది. ఏంటి ఎప్పటి వరకు ఉంటాయి సార్? ఇది ఇవాళ మొదలయ్యి ఈ రోజు నుంచి 4 వారాలు 28 డేస్ అంటే 24 మే వరకు ఈ కార్యక్రమం జరుగుతా ఉంది కంటిన్యూగా. ఇక్కడ ఈ స్విమ్మింగ్ లో ఇక్కడ పార్టిసిపేషన్ చేసిన పిల్లలందరికీ పొద్దున్నే ఈ నీటిలో దిగే ముందు 15 నిమిషాలు వ్యాయామం చేయించడం జరుగుతుంది, డ్రిల్ చేయించడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళకి నదిలో స్విమ్మింగ్ ట్రైనింగ్ ఇస్తాము. ఓవరాల్ గా ఈ గంట సేపు పిల్లలు అలసిపోతారు కాబట్టి ఆకలి కూడా గట్టిగా వేస్తుంది, ఈత కొడితే ఆకలి వేస్తుంది, మంచి నిద్ర పట్టుద్ది. ఈ ఎండాకాలం కూడా ఇక్కడ స్విమ్ చేసి వెళ్ళిన తర్వాత పిల్లలు చక్కటి నిద్ర చాలా ఆరోగ్యంగా ఉంటారు. సరే ఆ పిల్లలు ఇక్కడి నుంచి ఆకలితో వెళ్లకుండా వాళ్ళకి చక్కగా బూస్ట్ కలిపిన పాలు అలాగే బాయిల్డ్ ఎగ్స్ ఇస్తాము. ఎగ్ తినని పిల్లలకి బిస్కెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి సండే మాకు ఇక్కడ మా మెంబర్స్ కి బ్రేక్ఫాస్ట్ పెడతాం మాకు ఇక్కడ అనువైతే. మరి మాతో పాటు ఈ 4 వారాలు 5 వారాలు ఇవాళతో కలిపితే 5 ఆదివారాలు కూడా పేరెంట్స్ కి పిల్లలకి అందరికి కూడా బ్రేక్ఫాస్ట్ కూడా మేము ఏర్పాటు చేసాము. దానికి ఎవరికి కూడా వాటి నిమిత్తం ఎవరి దగ్గర ₹1 కూడా మేమేం ఛార్జ్ చేయట్లేదు. అదంతా అసోసియేషన్ భరిస్తుంది. కేవలం ఒక ఉచితం అనేది పెడితే దానికి విలువ లేకుండా అయిపోతుంది కాబట్టి ఒక ₹2,000 రిజిస్ట్రేషన్ ఫీజు అనేది నామమాత్రంగా పెడతాం జరిగింది. ఎందుకంటే గతంలో మేము ఉచితంగానే నేర్పించేవాళ్ళం. ఇది ఒక 5-6 సంవత్సరాల నుంచి మార్చాం. దానికి కారణం జాయిన్ అవుతున్నారు ఫ్రీ కదా, 1 వారం వస్తున్నారు, ఊర్లో వెళ్ళిపోతున్నారు, లేదా ఊరు వెళ్ళి రావట్లేదు, నో రెస్పాన్స్. మనం కాల్ చేసి ఎందుకు రావట్లేదు అన్నా కూడా ఆ ఊరు వెళ్ళాం అది ఇది అని చెప్తున్నారు. సో ₹1 ఖర్చు అయితే వాళ్ళకు కూడా రూపాయి విలువ, కష్టపడిన రూపాయి విలువ తెలుస్తుంది కాబట్టి ఆ నామినల్ గా ఆ ₹2,000 మనం ఫీజు అనేది రిజిస్ట్రేషన్ ఫీజు ఏర్పాటు చేశాము. ఈత నేర్పించుకుంటే మేము చేస్తాం. ఇక్కడ ఈత నేర్పించడం కోసం ఇది ఇక్కడ ఏదో ఒక ₹2,000 మనం కట్టామంటే ఆ ₹2,000 ఈ అసోసియేషన్ ఇదే ఆ రూపాయి విలువ గుర్తుపెట్టుకొని పిల్లలు జాగ్రత్తగా తెస్తారన్న ఉద్దేశంతో పెట్టిందే రిజిస్ట్రేషన్ ఫీజు. దానికి కూడా విలువ లేదు. ఉచితం అంటే విలువ లేదు, దానికి మనం చూస్తున్నాం. ఫ్రీ అనే దానికి విలువ లేదు. సో ఎంతో కొంత రిజిస్ట్రేషన్ ఫీజు అనేది పెట్టాము. ఈ క్యాంపు కంతా మాకు దగ్గరగా ప్రొఫెషనల్ స్విమ్మర్ కూడా ఇబ్బంది పడే సందర్భాలు ఉంటుంది. ఈత నేర్చుకున్నంత మాత్రాన ఎలాంటి ప్రవాహంలో అయినా మనం ఈత పట్టగలుగుతాం అనేది కాదు, కానీ స్టామినా వస్తుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి. అందరికీ నమస్తే అండి. నా పేరు వైవి రమేష్ కుమార్, ఆక్వాడోల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీని. మేము గత 17 సంవత్సరాలుగా దిగ్విజయంగా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరం ఒక 250 నుంచి 300 మంది పిల్లల వరకు నేర్పిస్తా ఉన్నాము. దీంట్లో పాల్గొన్న వాళ్ళు బయట కాంపిటీషన్స్కి వెళ్తున్నారు, నేషనల్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ కూడా వెళ్ళిన పిల్లలు ఉన్నారు మా దగ్గర నేర్చుకుని ఆక్వాడోల్స్ నేర్చుకున్న వాళ్ళు. అలాగే మేము ప్రతి సంవత్సరం ఇక్కడ స్విమ్మింగ్ కోచింగ్ తో పాటు వీళ్ళని రివర్ మొత్తం వచ్చిన తర్వాత రివర్ క్రాస్ చేపిస్తున్నాము. ఇక్కడ ఐలాండ్ తీసుకెళ్లి తీసుకురావటం ఈ రకంగా చేస్తున్నాము. పిల్లలకి ఏంటంటే ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యంగా స్విమ్మింగ్ ఉండాలి. ఈత ఎంత బాగా నేర్చుకుంటే అంత ఆరోగ్యంగా ఉంటారు. పెద్దవాళ్ళు కానివ్వండి, చిన్నవాళ్ళు కానివ్వండి, ఆరోగ్యంగా ఉండాలంటే ప్రత్యేకమైన ముఖ్యమైన ఎక్సర్సైజు ఈత. అందుకని ఈత నేర్చుకోవడం వలన ఆరోగ్యంతో పాటు మన ఎక్కడన్నా ప్రమాదాలు జరగకుండా మనం కాపాడుకోవడానికి, వేరే వాళ్ళని కాపాడతా కూడా అవకాశం ఉంటుంది. కనుక పిల్లలందరూ దీన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలి. తల్లిదండ్రులందరూ కూడా ధన్యవాదాలు. ఈ అవకాశం మిగతా వాళ్ళు కూడా ఉపయోగించుకోవాలని మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ఈరోజు బ్రేక్ఫాస్ట్ హోస్ట్